చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్తాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని దేవదాసుడిగా నిలబడుండగా మీ నేను మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్మడికి స్వరం ఇచ్చేవాడి కానీ దేవన నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి, నాయన స్థిరపరిచి నుంచి పంపించండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాం, 6వ అధ్యాయంలో. ఇక్కడ మనకు గిద్యోను కనబడతాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు వాగ్దాన దేశము నడిపించిన తర్వాత మోషే యెహోషువ కాలం అయిపోయిన తర్వాత వారిని న్యాయాధిపతులు పరిపాలించినట్టుగా చూస్తాం. దేవుడే వారికి రాజుగా ఉన్నాడు కాబట్టి దే డి నాట్ హ్యావ్ ఎనీ కింగ్. ఏ రాజు వారి మీద లేడు, దేవుడే వారికి రాజు ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలు నడిపించడానికి దే షుడ్ బి సమ్ లీడర్స్ అన్నట్టుగా ఉన్నప్పుడుగా న్యాయాధిపతులు నడిపించినట్టుగా చూస్తాం. న్యాయాధిపతుల కాలంలో మరి బహుశా ఈ సంఘటన జరిగినప్పుడు మరి అకార్డింగ్ టు మరి థియోలాజియన్స్ ఇట్స్ అరౌండ్ 250 years తర్వాత మరి ఆ వాగ్దాన దేశంలో వెళ్ళిన తర్వాత సంఘటన చూసినప్పుడు దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక చెడ్డ అలవాటు ఉండే ఏంటంటే న్యాయాధిపతి నడిపించినంత కాలము చక్కగా దేవుని వెంబడిస్తారు. ఆయన చనిపోయిన తర్వాత అగైన్ దే వెంట్ బ్యాక్ టు సిన్. తిరిగి పాపములోకి వెళ్ళిపోయేవారు. మరలా దేవుడు వారి పాపములో నుంచి దేవుని తట్టు తిరగడానికి వారిని ఏం చేశారంటే మళ్ళా చుట్టుముట్టున్న వారికి అప్పచెప్పేవాడు. మిథ్యానీయులకు, కనానీయులకు వారికి అప్పచెప్పినప్పుడు వారు ఎప్పుడైతే బాధించారో మరలా దేవుని తప్పు తిరిగి దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఇంకో న్యాయాధిపతిని లేవనెత్తి వారిని విడుదల కలుగ చేసేవాడు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ చూసినప్పుడు ఈ 6వ అధ్యాయం ప్రారంభంలో కూడా చూసినప్పుడు ఇశ్రాయేలీలు యథావిధిగా అలవాటుగా కదా, కొన్నిసార్లు అలవాటు అయిపోతుంది కదా, పాపం అలవాటు అయిపోతుంది కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది పాపము సిన్నేసి అంటే అది శరీరంలో ఉండిపోయిందంట. పౌలు అంటాడు కదా, ఇక మీదట పాపము చేయవాడని నేను కాదు, కానీ నాలో ఉన్న పాపమే నన్ను పాపము చేయిస్తున్నట్టు. అంటే ఆయన శరీరంలో యాక్సెప్ట్ దట్ ద సిన్ ఈస్ లివింగ్ ఇన్ హిస్ బాడీ. ది సిన్ఫుల్ నేచర్ ఆఫ్ మై బాడీ ఈజ్ మేకింగ్ మీ టు సిన్ అంటాడు. అలాగనే ఇజ్రాయేల్ ప్రజలు కూడా మరి గిద్యోను కాలంలో చూసినప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేసినట్టుగా చూస్తాం. అగైన్ దే సిన్. మళ్ళీ ఆ సందర్భంలో దేవుడు మిథ్యానీయుల చేతికి వారిని అప్పచెప్పినట్టుగా చూస్తాం. మిథ్యానీయుల చేతికి మరి ఇజ్రాయేల్ ప్రజలను అప్పచెప్పాడు. మిథ్యానీయులు వారిని తీవ్రంగా బాధిస్తున్నారు. ఎలా బాధిస్తున్నారు అంటే పిల్లలు చూసినప్పుడు అధ్యాయం చదవడం నిజంగా గిద్యోను గురించి చెప్పాలనుకొని సార్ న్యాయాధిపతి గురించి చెప్తాం కదా అని వాక్యం తీసుకొని చదివితే 3 అధ్యాయాలు ఉన్నాయి. సో 6, 7 and 8 3 chapters ఉన్నాయి. ఖచ్చితంగా వాక్యం చెప్పాలని ఆయన గురించి మొత్తం తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ చదవాల్సింది, తెలిసిందైనా కూడా మళ్ళీ చదవాల్సింది కదా. చూసినప్పుడు ఇక్కడ దేవుడి వాక్య భావంలో చూసినప్పుడు ఎలా వారిని బాధ పెట్టారంటే వారు పంటలు వేసినప్పుడు ఆ పంటలు పండగానే వచ్చేసి ఆ పంట అంతా ఎత్తుకుపోయాడు. ఏ శ్రమ అయితే పట్టారో పంటను వారు కష్టపడి వారు పంట పొందుకున్నారు. ఆ పంట వారు తినే భాగ్యం లేకుండా అయింది. విద్యార్థులు ఆ పంట ఎత్తుకెళ్ళేవారు. గొర్రె మేకలను పెంచుకుంటే ఆ మేకలు, ఆ క్యాటిల్, షీప్ అని కూడా వారు ఆయన తీసుకెళ్ళిపోయారు. పెరగంగానే వాటిని తీసుకెళ్ళిపోయారు. దే లెఫ్ట్ నథింగ్. కొన్నిసార్లు నిజంగా అట్లాంటి భయంకరమైన పరిస్థితులు అంటే కష్టపడుతున్నాను కానీ అది నోటికి రావట్లేదు కదమ్మా. కొన్నిసార్లు పరిస్థితులు అవుతాయి కదమ్మా, కష్టపడతాగానే ఆ పైసలు ఎట్లా పోవాలంటే వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది చేతి నుంచి నోటికి వచ్చే వరకు చాలా సబ్జెక్ట్ ఉంటుంది దాని మధ్య. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు పరిస్థితి కూడా అదే పిల్లరా. దేవుడు అప్పుడు వారి మనుషులకు ప్రవక్తను పంపించాడంట. నేను చెప్పిన మాట మీరు చెప్పినట్టు వినలేదు కాబట్టి ఈ పరిస్థితులు రా బాబు మీకు అని. God told you because you have disobeyed me అంటారు. మీరు నా మాటను వినలేదు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి ఈ పరిస్థితి మీకుందని ప్రవక్త చెప్పినట్టుగా చూస్తారు. నాకు నిజంగా దేవుడు ఈ మాట అన్న తర్వాత
కొన్నిసార్లు అనిపించింది యుద్ధం జరుగుతున్నప్పుడు వై డిడ్ హి సెండ్ అన్ ఏంజెల్ టు గిద్యోన్. దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు, మీకు పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ నిజంగా పనిష్మెంట్ ఇచ్చిన దేవుడు ఎంత కృప కలిగిన వాడు అని చూపిస్తాడు. ఎందుకంటే స్టిల్ హి వాంటెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద థింగ్స్ పీపుల్ లైఫ్, వారి పాప జీవితంలో వారు ఉన్నా, వారు ఎంత ఇబ్బందికరమైన జీవితంలో ఉన్నా, దేవునికి అవిధేయులుగా ఉన్నా, దేవుని మాట వినకున్నా కూడా గాడ్స్ లవ్ ఇస్ సచ్ గ్రేట్ దట్ స్టిల్ హి సెండ్స్ an angel to deliver them, to raise a Josh. గిద్యోను దగ్గరికి పంపించున్నాడు. ఇదే సందర్భాన్ని మనం చదువుకున్నాం. గిద్యోను పుల్లరా చూసినప్పుడు దేవుని వాక్యంలో గిద్యోను ఏం చేస్తున్నాడని గమనిస్తే కనుక, ఇలాంటి పరిస్థితుల్లో గిద్యోను ఏం చేస్తున్నాడంటే, ఆయన పోయి ఎక్కడ ట్రైనింగ్ చేయట్లేదు, యుద్ధానికి ఫైటింగ్ చేయడానికి ట్రైనింగ్ చేస్తున్న లేదు. ఆయన ఏం చేస్తున్నట్టమ్మా, వచ్చి దేవుని దూత వచ్చేసి ఒక చెట్టు కింద కూర్చుంది. ఫస్ట్ చెట్టు కింద కూర్చుంది. ఇంకా డిడ్ నాట్ అపియర్ టు గిద్యోన్. గిద్యోనుకు తను తాను కనపరుచుకోలేదు. ఇంకా ఆ గిద్యోనుకు తను తాను కనపరుచుకోకుండా ఒక చెట్టు కింద వచ్చి కూర్చుందంట దేవుని. మేబీ దేవుని దూత గిద్యోని ఏం చేస్తున్నాడని మేబీ చూస్తుంది, అక్కడ కూర్చొని చూస్తుంది, వాచింగ్. గిద్యోని ఏం చేస్తాడని చూస్తే, గిద్యోని ఏం చేస్తున్నాడమ్మా, చాటుకు పోయి ఏం చేస్తున్నట్టమ్మా, గోధుమలు విసురుకుంటున్నాడు, గోధుమలు శుభ్రం చేసుకుంటాడు తన కుటుంబానికి. ఎందుకంటే మిథ్యానేనిలా కంటపడకుండా ఏం చేస్తున్నాడు, గోధుమలు చేసుకుని, ఎందుకంటే సో దట్ దే కెన్ లివ్, బ్రతకడానికి తను ఏదో తన కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నట్టుగా చూస్తాం. ఎలా మిథ్యానీల కన్ను కప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గోధుమల్ని ఆయన సరి చేసుకుంటున్నాడు, లేకపోతే విసురుకుంటున్నాడు, చేస్తున్నాడు, తినడానికి భోజనం కొరకు చేస్తున్నాడు. అప్పుడు దేవుని దూత మిథ్యానీ దగ్గరికి వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకొని దేవుని దూత ఒక మాట వచ్చినప్పుడు ఏమంటున్నామా, పరాక్రమశాలి అయిన బలాచ్యుడా, ఏమంటుంది, యెహోవా నీకు తోడు ఉన్నాడని చెప్పి. వాక్య బలంలో కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆయన వచ్చి ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు కదమ్మా. హి వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు వచ్చి ఏదో చేస్తాడు, అవుట్ ఆఫ్ వరల్డ్ దేవుడు నాకేదో సహాయం చేస్తాడు, ఏదో చేసేస్తాడు, ఏదో జరిగిపోద్దని కాదు, కానీ రహస్యంగా ఎవరికి కనపడకుండా ఆ గోధుమల్లో ఆయన శుద్ధం చేసుకొని సిద్ధపరచుకొని తన కుటుంబాన్ని పోషణ కొరకు చేస్తున్నాడు. వారికి కంటపడకుండా చేసుకున్న గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు ఒక మాట అంటుంది, ఏమంటే పరాక్రమైన బలాశాలి, దేవుడు నీకు తోడై ఉన్నాడు. వెంటనే గిద్యోను సంతోషంగా ఉన్నాడు. అమ్మ సందర్భాలు ఎందుకు సంతోషంగా లేడంటారు? దేవుడు వచ్చి నేను నీకు తోడై ఉన్నా అంటే సంతోషం లేకుండా ఎట్లుంటుంది చెప్పు. దేవుడు దూత చెప్పి పంపిస్తున్నాడు. గాడ్ ఈజ్ సెండింగ్ హిస్ ఏంజెల్ అండ్ సేయింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ కదమ్మా. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితులు ఉంటాయి కదా, గాడ్ ఈజ్ విత్ యూ అంటే ఇది నమ్మదగ్గంగా లేదు. అక్కడ పరిస్థితులను చూసినప్పుడు, గిద్యోను చూసినప్పుడు, గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే మా కర్మ గాశారం ఇది ఎందుకు పాడైంది కదా. సాధారణంగా వచ్చే ప్రశ్న, సాధారణంగా మనం మాట్లాడే మాట, మనకేం భిన్నం కాదు. గిద్యోనేమి అవుట్ ఆఫ్ వరల్డ్ రాలేదు, ఆయన కూడా మనలాంటి మానవుడే. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు, దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుడు నిజంగా మాకు తోడై ఉంటే నిజంగా మా పరిస్థితి ఇలాగ ఎందుకున్నది అని ఆయన ఆ దేవుని దూతను అడిగినాడు. ఆ దేవుని దూతతో చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడ దేవుని అద్భుతాలు, వేర్ ఆర్ ది వండర్స్ ఆఫ్ ది గాడ్. దేవుడు ఏదైతే అద్భుతాలు చేశాడో ఐగుప్తులు 250 సంవత్సరాల క్రితము ఆయనైతే చూడలేదు, కానీ ఆయన విన్నాడు, పితరులు చెప్పాడు. ది మిరాకిల్స్ గాడ్ డిడ్ ఇన్ ది ఈజిప్ట్. ఐగుప్తులో చేసిన అద్భుత కార్యాలు ఏవి? వేర్ ఇస్ గాడ్? దేవుడు ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి ఏం చేశాడు? మిథ్యానీల చేతికి మమ్మల్ని అప్పచెప్పాడు. వి ఆర్ సఫరింగ్ హియర్. అప్పుడు దేవుని దూత అన్నదంట, బలం పుంజుకొని ఏమంటాడు? ఏమంటాడు?
స్ట్రెంథన్ యువర్ సెల్ఫ్, బలము పుంజుకొని నీ వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుంచి ఏమంటాడు, మిద్యానీయుల చేతిలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించు, నేను నిన్ను పంపించాను కదా, ఐఎమ్ సెండింగ్ యూ అలా మాట్లాడుతుంటారు. చూద్దాం, అందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యభావం వచ్చి కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు ముందు నిజంగా ఈ రోజుల్లో దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్యభావం వచ్చిన మొట్టమొదటిగా చూసినప్పుడు గిద్యోను చూసినప్పుడు, గిద్యోను అక్కడ చేస్తున్నప్పుడు అక్కడ మాట పిల్లలు లెట్స్ గో వస్తున్నప్పుడు ఏమంటాడు పరాక్రమము కలిగిన బలాచుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. గాడ్స్ ఏంజెల్ ఇస్ కాలింగ్ గిద్యోన్. గిద్యోన్ను దేవుని దూత పిలిచి అంటుంది అంటే పరాక్రమైన బలాశాలి అంటుంటారు. దేవుని వాక్య మైటీ వారియర్ అని దేవుని దూత అంటున్నప్పుడు గిద్యోను పరిస్థితి చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు గిద్యోను ఆ రాత్రి వేళ ఆయన ఆ గోధుమలు సరి చేసుకున్నప్పుడు ఆయన ఒక పిరికివాడిగా రాత్రి వేళ రహస్యంగా చేసుకున్నాడు. సిచ్యువేషన్ వాజ్ వెరీ బ్యాడ్. అలాంటి సిచ్యువేషన్లో angel is calling mighty warrior. కొన్నిసార్లు అనిపిస్తుంది కదమ్మా ఈ పరిస్థితుల్లో చూసినప్పుడు, గిద్యోనుతో అంటున్నప్పుడు గాడ్ సేయింగ్ mighty warrior. ఆ యొక్క గిద్యోను పరిస్థితి చూస్తే ఒక పిరికి వాడిగా రహస్యముగా రాత్రి వేళ గోధుమల్లో ఆయన సిద్ధము చేసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అలాంటి పిరికి వాడిని పట్టుకుని దేవుని దూత బలాచుడు అంటుడము, లేకపోతే పరాక్రమశాలి అనడము, మైటీ వారియర్ అని ఎందుకు అంటుందని చూస్తే నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, వై గాడ్ ఇస్ లైక్, దేవుడు అబద్ధం ఆడుతుందా అని ఒకసారి ఆలోచిస్తే, గాడ్ కెనాట్ లై బికాజ్ ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన సంక్షిప్తమైన దేవుడు కాబట్టి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు గిద్యోను గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, గిద్యోను విషయంలో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అబద్ధపడే దేవుడు సత్య దేవుడు కాబట్టి ఆయన సత్యమే మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు చాలాసార్లు దేవుని పిలుపు పొందినప్పుడు మనందరము కూడా వి థింక్ అబౌట్ ది సిచ్యువేషన్. ఈరోజు పరిస్థితులను కూడా ఆధారించుకుంటాము. దేవుడు మనము చూడలేని పరిస్థితులను దేవుడు చూడగలుగుతాడు. గాడ్ కెన్ సీ ది ఫ్యూచర్ ఆఫ్ ది గిద్యోన్. దేవుడు గిద్యోను అలా పిలవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు గిద్యోను ఇజ్రాయేలు ప్రజలను విమోచించేవాడిగా, ఇజ్రాయేలు ప్రజలను నడిపించేవాడిగా దేవుడు గిద్యోను చూస్తున్నాడు. తాను గిద్యోను ఒక పిరికివాడిగా చూసుకుంటున్నాడు. భయపడి ఏదో తన కుటుంబానికి ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నాడు. కానీ దేవుడు ఆయన చూస్తున్నప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన ఒక గొప్ప పరాక్రమవంతుడిగా దేవుడు ఆయన చూస్తున్నట్టుగా గాడ్ ఈస్ సీయింగ్ హిస్ ఫ్యూచర్. చాలాసార్లు ఈ రోజుల్లో ఎప్పుడైనా మనం దేవుని వాక్యభావం చూసినప్పుడు, మనం ఎప్పుడైనా దేవుడు పిలిచినప్పుడు, ఈరోజు చాలాసార్లు ఈరోజు గిద్యోను ప్రశ్నకు నిజంగా దేవుడు అంత మంచి మాట్లాడినప్పుడు గిద్యోనుకు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈస్ టాకింగ్ అబౌట్ ది మిరాకిల్స్ కదమ్మా. గిద్యోను ఏం మాట్లాడుతున్నాడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు, దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు ఒక సబ్జెక్టు గిద్యోను అంటున్నాడు వేర్ ఆర్ ది మిరాకిల్స్ అంటున్నాడు. బట్ ది ఏంజెల్ సే దట్ యు హావ్ బీన్ కాల్డ్ ఫర్ ది మిరాకిల్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేవుని దూత గిద్యోను పిలిచినప్పుడు అద్భుతం కొరకే పిలుస్తుంది. ఏ అద్భుతాలు అయితే విన్నాడో ఆ అద్భుతాలు గిద్యోను ద్వారా దేవుడు చేయాలనుకున్నాడు కాబట్టి పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలిచిన వాడు, he has called us for us to do the miracles. దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయడానికి పిలిచాడు. చాలాసార్లు మనము ఈజీగా తీసుకుంటాం. గిద్యోను విషయాలు చూసినప్పుడు గిద్యోను కూడా అన్నప్పుడు అద్భుతాలు ఎక్కడ ఉన్నాయి, అద్భుతాలు చూపించడానికి దేవుడు పిలుస్తున్నాడు. చాలాసార్లు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటే పిల్లరా అద్భుతాలు చేసిన మనందరూ తెలుసు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకురావడం అంటే అదొక అద్భుతం. ఎందుకంటే మోషేతో దేవుడు అన్నప్పుడు ఐగుప్తు ఒక దేశంలో నుంచి దేవుని యొక్క ప్రజలను ప్రత్యేకంగా తీసుకురా, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అది ఈజీ ఆషామాషి విషయం. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మోషేతో అన్నాడు, నీ వెళ్ళు ఫరోకు చెప్పు నా ప్రజలను పంపించమంటే ఫరో ఉండగా ఫరో నా మాట ఎందుకు వింటాడు? ఫరో నా మాట ఎందుకు వింటాడు? ఒక దేశము నుంచి ఇంకో దేశము, దేవుని దేశమును బయటకు తీసుకెళ్ళాడు. ఇట్ ఈస్ ఎ మిరాకిల్. ఎందుకంటే ఫరో వినడన్న సంగతి మోషేకు తెలుసు, దేవుని కూడా తెలుసు. దేవుని తెలియదామా ఫరో వింటాడని? దేవుడు గాడ్ నోస్ దట్. ఈవెన్ ఫరో విన్న సంగతి ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నేను అద్భుతాలు చేస్తాను. God says, I'm going to do miracle so that he will send them out అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది అమ్మా దేవుడు నిజంగా ఈరోజు చాలాసార్లు
అద్భుతాలు జరగాలంటే పిల్లగా, దేవుని యొక్క అద్భుతము జరగాలంటే పిల్లలు, అద్భుతాలు జరగాలంటే దేవునిలో విశ్వాసంగా బలంగా ఉండాలి. దేవుడు నిజంగా ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు బయటికి రమ్మాడు తెలుసా? మరి రీజన్ ఏం చెప్పాడు తెలుసా మోషే ఎప్పుడన్నా? ఒకసారి చూద్దామా ఆయన రీజన్ ఏం చెప్పాడు, ఎందుకు బయటికి వెళ్తాడు? 8వ అధ్యాయం 20వ వచనం. అన్ని చాలా చోట్ల ఉంటుంది ఈ పాట పిలిచినప్పుడు. 7:16 ఒకసారి 8వ అధ్యాయం నిర్గమకాండము. మీరు పరిచయం అవుతారు ఎక్కడ? నిర్గమకాండము అని గుర్తులు వచ్చి బయటకు వచ్చినట్టు నిర్గమాలంటారు. నిర్గమకాండము 8వ అధ్యాయం 20వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. లేటెస్ట్ ఇప్పుడు అక్కడ ఏమంటారు చూద్దాం, ఒకసారి చూద్దాం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దునే లేచి ఫరో ఎదుట నిలబడమని. మోషేతో అంటాడు, గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫరో. ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును, నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోయిము. హల్లెలూయా. దేవుడు చాలాసార్లు ఈ రోజుల్లో చాలాసార్లు విశ్వాసులప్పుడు ఎందుకు పిలిచాడు డౌట్ ఉంటుంది. గాడ్ సేస్ గాడ్ కాల్డ్ us to worship him. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నప్పుడు మోషే అంటున్నాడు ఫరో దగ్గరకు అంటున్నాడు, నన్ను సేవించడానికి, నాకు బలి అర్పించడానికి, నన్ను ఆరాధించడానికి సెండ్ మై పీపుల్ అవే. డౌట్ ఉంది, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడంటే దేవుని ఆరాధించడానికి పిలిచాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడు? టు వర్షిప్ ది గాడ్, వర్షిప్ ది లార్డ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ హాలీనెస్ అంటాడు. ఆ పరిశుద్ధతను అలంకరణ ధరించుకొని, యేసు రక్తంలో కడగబడి, సిలువ రక్తంలో ముద్రించుకొని ఆయన ఆరాధించే భక్తులు అంటున్నావు. ఇక్కడ మోషేతో వచ్చినప్పుడు గో అండ్ టెల్ ఫరో దట్ దే విల్ గో అండ్ వర్షిప్ మీ. ది రీజన్ ఐ కాల్ దెమ్ ఇస్ టు వర్షిప్ మీ. ఆరాధించడం చాలాసార్లు ఎదర్చలేదు. ఎందుకంటే ఒక దేశంలో నుంచి దేవుడు అంటాడు, ఎందుకు దేవుడు అంటే అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడంటే అంటాడు, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను నేను పిలుచుకున్నాను. ఈరోజు గిద్యోనుతో పిలుచుకున్నప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు అంటాడు ఆరాధించడానికి పిలిచాడు. ఒక దేశంలో నుంచి ఇంకో దేశాన్ని ఎందుకు తీసుకెళ్ళాడంటే టు వర్షిప్ హిమ్, బికాజ్ హీ ఈజ్ గాడ్. ఒకసారి కిందికి వద్దాం, అదే అధ్యాయంలో ఒకసారి చూద్దాం. అంటే అక్కడ ఫరో అంటాడంట, ఒక మాట దాన్ని చదివే ముందు పిల్లరా, ఆ ఫరో అంటాడంట, బాబు ఎక్కడికో పోయి ఆరాధించడం, ఇక్కడెక్కడ ఆరాధించండి అని. ఫరో ఏమన్నాడమ్మా, ఇక్కడే ఆరాధించండి. అక్కడెక్కడో 3 days జర్నీ తీసుకుంటారమ్మా ఆరాధించడానికి. 3 రోజుల జర్నీ కావాలంట. మోషే అన్నాడు, we will journey for 3 days, then we'll worship God. అర్థమవుతుంది లాజిక్ అమ్మ? 3 రోజులు జర్నీ చేసినాక మళ్ళీ వస్తారు తిరిగి. 3 రోజులు జర్నీ ఒక్కోసారి ఆరాధించబడే ఫరో అంటాడు, బాబు అక్కడెక్కడెక్కడ ఇక్కడనే వర్షిప్ చేయి, మా ఎదురుగానే లెట్ us see what you are doing. నువ్వేం ఆరాధిస్తున్నావో చూడండి. ఒకసారి 26వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం ఏమంటాడు చూద్దాం, ఒకసారి చూద్దాం 26వ వచనం చూద్దాం. మోషే అట్లనగా అట్లా చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు ఏహమో. ఇంకా చదవమ్మా, అంక ఇదిగో వారి కన్నుల అర్పించినడలా. ఇక్కడ అంటాడు, నీకు అడు మోషే అంటున్నాడు, our worship is different. We will not worship like the Egyptians. ఈరోజు ఐగుప్తులో ఆరాధించినట్టుగా మేము ఆరాధించాము. Our worship is different. Our worship is different. ఎందుకంటే ఈరోజు దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు. సత్యాన్ని దేవుడు వాళ్ళు అంగీకరించలేదు. They cannot accept the truth. They cannot accept the worship. It is of the truth and the spirit. అందుకే దేవుని వాక్యంలో కూడా ఫరో అంటున్నాడు, వాళ్ళు మా ఆరాధన, మా బలులను వాళ్ళు చూడలేరు. మేము ఆరాధించే విధానము ఇట్స్ డిఫరెంట్ బికాస్ we have been purchased by the blood of Jesus Christ. యేసు రక్తంలో ముద్రించబడ్డ we are different people. Our worship is different. You are not like you people.
మీరు ఆరాధించినట్టుగా మేము ఆరాధించే వారము కాదు. మా ఆరాధన వేరుంటుంది. మా ఆరాధనలో ఆత్మ ఉంటుంది. మా ఆరాధనలో సత్యం ఉంటుంది. మా ఆరాధనలో దేవుని స్తుతించడంలో మీకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. యు విల్ నాట్ లైక్ us. అందుకే రోజు మోషే అంటున్నాడు, we cannot worship here. We have to take a journey. విశ్వాస యొక్క జీవితం అంటే ఒక ప్రయాణం. యూ హ్యావ్ టు జర్నీ విత్ జీసస్. యేసుతో నువ్వు వెంబడించాలి. యేసుతో ఆరాధిస్తున్నప్పుడు నీ ఆరాధన కేవలము నీకు మట్టుకే సంబంధం. ఎందుకంటే యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే నువ్వు పిలువబడ్డప్పుడు సంఘం అంటే ప్రత్యేకింపబడ యేసు రక్తముతో కొనబడ్డ సంఘము, అది ప్రత్యేకింపబడ్డ సంఘము, అది ప్రత్యేకమైన కార్యములు చేయడానికి, అది ప్రత్యేకమైన జనము, ప్రత్యేకమైన రాష్ట్రము, ప్రత్యేకమైన దేశం అంటాడు. ఐజాయా ప్రవచనం అందుకే అంటాడు, they will go and worship in a different place అంటారు. We will worship in a different place. We can worship you. The miracle God. తీసుకెళ్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా అద్భుతాలు, దేవుడు అద్భుతాల్లో ఐగుప్తులు అన్ని అద్భుతాలు చేసిన మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు అద్భుతము నిజంగా గొప్ప అద్భుతం అనుకుంటాను. ఆ చూసినప్పుడు మోషే అంత ప్రార్థన చేస్తున్నాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఎందుకు? ముందు సముద్రము వెనక ఫరో సైన్యం. దేవుడు ఏమన్నాడమ్మా? నీవేళ నాకు మొరపెడుతున్నావు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నీవేళ నాకు మొరపెడుతున్నావు, నీవేళ నాకు మొరపెడుతున్నా, సాగిపో అంటాడు. ముందు సముద్రం ఉంది. ప్రభా ఎట్లా అవ్వాలి? నీ చేతిలో కర్ర ఉంది కదా. ఐ హావ్ గివెన్ యు ది పవర్. ఎందుకంటే గాడ్ కాల్డ్. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నప్పుడు, దేవుడు పిలిచిన వాడు, దేవుడు ఊరికినే పిలవలేదు. దేవుడు ఎప్పుడైతే దేవుని ప్రజల్ని పిలిచాడో వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. గాడ్ వాంట్స్ టు డూ మిరాకిల్స్ విత్ దోస్ హూ హావ్ బీన్ కాల్డ్ బై హిమ్. గిద్యోను అడుగుతున్నాడు, అద్భుతాలు ఏమంటాడు? అద్భుతాలు నీ దగ్గరనే ఉన్నాయి, అద్భుతాలు నీ యొద్ద ఉన్నాయి, అద్భుతాలు చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. అంతసేపు మనం ఏడవడం అలవాటు అయిపోయింది మనకు కదమ్మా. అర్ర సముద్రం కూర్చొని దేవా దేవా దేవా, ముందు సముద్రం వెనుక సరే, అరే నాకు తెలుసు ముందు పోరా బాబట్టి. God says do miracles because I have called you to do miracles. దేవుని పిలుపు అద్భుతాల కొరకు. ఏ అద్భుతాలు ఎగడాలడుతున్నా, అద్భుతాలు నీలో ఉన్నాయి అంటాడు. God says miracles are in you. దేవుడు అదే చెప్పు. అందుకే దేవుడు గిద్యోను చూడలేదు అంటున్నాడు, I have seen a mighty warrior in you. The miracles are in you. అసలు అనుకుంటాం మిరాకిల్, అద్భుతాలు ఎక్కడ జరిగాయి? మనం ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎవరో ప్రార్థన చేస్తాడు, దేవుడు నిన్ను పిలిచాడు అద్భుతాలు చేయడానికే. గిద్యోనులా నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. ఎర్ర సముద్రం విషయంలో కానీ, మన్నా విషయంలో కానీ దేవుడు అంటే కదా, దేవుడు నిజంగా ప్రతి అద్భుతమే. ఆయన అన్నప్పుడు ఇజ్రాయెల్ నడిపించినప్పుడు పగలంటాం మేఘస్తంభం అనమాట, రాత్రి అగ్నిస్తంభం అంట. ఎప్పుడైతే అందుకే గిద్యోనుతో అంటున్నప్పుడు మిరాకిల్స్ వచ్చినప్పుడు మొట్టమొదటి మాట దేవుడు ఏమన్నాడు తెలుసమ్మా? The Lord is with you. When the Lord is with you, you will do miracles. Hallelujah. ఈరోజు చాలాసార్లు ఏంటంటే మన అద్భుతాలు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే we don't have God in us. The problem we have. గిద్యోనుతో అదే అంటున్నాడు. కొన్నిసార్లు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈరోజు విశ్వాసం ఈరోజు నిన్ను నన్ను పిలవడం అంటే సిలువ ఒక అద్భుతమైన కార్యమా. ఈరోజు మరణానికి పాత్రులైన నిన్ను నన్ను దేవుడు ఆ పాపమునకు జీతము మరణం అన్నాడు. పిల్లరా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అట్టి బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన సిలువ అద్భుతము ద్వారా, సిలువ కార్యము ద్వారా నిన్ను నన్ను విమోచించుకున్నాడు. ఆ దేవాతి దేవుడు అది నీ కొరకు నా కొరకు వచ్చే సిలువలో ప్రాణం తెచ్చుకోలేదు. దేవుని వాక్యం చాలాసార్లు ఈరోజు we run for the miracles, the greatest miracle that we have been passed from the death to life. ఈరోజు ఆ యొక్క మరణములో నుంచి జీవములోకి మనం పాస్ అవ్వడము, ఆ శిల్వ కార్యము ద్వారా దేవుడు పిలుచుకోవడమే అది గొప్ప అద్భుతము. నీవు నాకు టు బీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ మిరాకిల్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏదో అద్భుతాలు అంటాం. దేవుని వాక్యం ఈరోజు ఆ పిలుపుకు చాలా చాలా ఈజీగా తీసుకుంటాం దేవుని వాక్య భావంలో. అందుకే దేవుడు ఇక్కడ చూస్తున్నప్పుడు గిద్యోనుతో అంటున్నాడు,
వాట్ యు సీ ఇన్ యువర్ సెల్ఫ్ ఐ డోంట్ నో, బట్ ఐ సీ ఎ మైటీ వారియర్ ఇన్ యు. ఈరోజు పిలిచిన వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నమాట. నిన్ను నువ్వు ఎలా చూస్తున్నావో తెలియదు, కానీ దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? నీ ద్వారా, నా ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఆయన పిలిచాడు. ఎవరు ఊరికైనా పిలుస్తారు, గిద్దరు పోయి గోధుమలు చూసుకుంటున్నా, ఆయనకేం పని లేదన్న. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని దూత మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు అంటే పేతురుని పిలిచాడు. పేతురుని వచ్చినప్పుడు మత్తయి సువార్తలు చేసినప్పుడు ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. నేను ఫస్ట్ విషయంలో ఉన్నా, నాట్ ఇన్ టు ది సెకండ్ అండ్ థర్డ్ వర్స్. ఒకసారి 16వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు పేతురు వచ్చి యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుని గురించి God says something specific about the పీటర్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట అంటాడు. ఒకసారి చూద్దాం. మరియు యేసు ప్రభువు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. I'm going to build my church on this rock అంటాడు. పీటర్ అంటాడు, you are not a person, you are the rock on which I am going to build my temple అంటాడు, my church అంటాడు. పేతురుతో ఉంటాడు. బహుశా పేతురుకి అర్థమైందో లేదు అప్పుడు కదా. పేతురుకి అర్థం కాకూడదు. బహుశా ఏదో ప్రభు నన్ను సంతోషపెట్టడానికి అన్నాడేమో అనుకోవచ్చు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు అది నువ్వు చాలా మంచిగా, నువ్వు చాలా చేయగలుగుతావు రాండి అనుకున్నాను అనుకోరన్నా. రైట్, మమ్మీ ఏదో సంతోషంగా అన్నది, నన్ను సంతోషపెట్టడానికి అన్నదేమో. పేతురు కూడా ఆ 11 మందిలో పేతురు గురించి దేవుడు మాట్లాడినప్పుడు పేతురుకు ఉన్న ఆలోచన ఏంటంటే, ఆ ప్రభు ఏదో నన్ను పొగడాలి కాబట్టి ఓ మంచి మాట చెప్పాను. నేను ఎవరంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాను కాబట్టి, నేను రివల్యూషన్ నాకు వచ్చింది కాబట్టి, ఆ పరలోకంలో వచ్చి నాకు రివల్యూషన్ వచ్చింది కాబట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడు. కానీ పేతురు డజంట్ నో దట్ హి ఈజ్ గోయింగ్ టు బి ఏ రాక్ ఆఫ్ ది చర్చ్. ఆ సంఘము యొక్క ఆయన రాయన సంగతి పేతురు కూడా నమ్మకం లేదు. ఏదో ఆయన చెప్పాడు, అందుకే నమ్మకం లేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు తెలుసా అన్నప్పుడు, ఆ శిల్వ కార్యానికి వెళ్తున్నప్పుడు 3 సార్లు ప్రభువును నేను ఎరగను అన్నాడు కదా. ఎందుకంటే పేతురు ఇంకా నా మీద సంఘం కడతా అన్నాడు దేవుడు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఐ విల్ బి ది రాక్ అంటాడు. యేసు ప్రభు మూలరాయి ఉన్నాడు. ఆ యొక్క చర్చ్కి ఆయన మూలరాయి ఉంటే నెక్స్ట్ మెయిన్ స్టోన్ ఈజ్ పీటర్ అన్న సంగతి మార్చి గుర్తులేదు కదా, ఆయన అనుకోలేదు. అందుకని ఆయన నాకు తెలియదు, పాపం ఆయన ఎవరు నాకు తెలియదు. చనిపోయిన తర్వాత అంటాడు, నేను పోయి చేపలు పట్టుకుంటాను, నా పని అయిపోయింది, నా మర్చన అయిపోయింది, నేను పోయి చేపలు పట్టుకుంటా అంటాడు. దేవుడు మళ్ళా పిలుచుకొని ఆత్మతో అభిషేకించుకున్నప్పుడు, ఎప్పుడైతే పేతురు యేసయ్యకు దూరంగా ఉన్నాడో, ప్రభువును డినై చేశాడు, ఎప్పుడైతే నిజంగా పేతురు యేసయ్య యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, అపోస్తుల కార్యములు అంటాడు, ఆ 2వ అధ్యాయంలో చూసినప్పుడు అదని తీయలేదు, మా చాలా ఉంది. 2వ అధ్యాయంలో అంటాడు, 1000 మందిలో నిలబడి 2-3 ఎదుట యేసయ్యను ఎదుగుతుంది, ఐ నో జీసస్ అని చెప్పలేని వాడు 1000 మంది మొదలు అంటాడు, మీరు యేసును సిలువ వేశారు, ఆ యేసును తండ్రి తిరిగిలో లేపాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని మీరు సిలువ వేశారని వారిని హెచ్చరించినగా చూస్తాం. సేమ్ పీటర్, బికాస్ హి హ్యాడ్ గాడ్ విత్ హిమ్. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న పేతురు ఆ మాట చెప్పాడు. దేవుని కలిగినప్పుడు ఉన్న మాట. ఒక మాట చూపించాలని ఆశపడి అపోస్తల కార్యాలకు వెళ్తేపోయినా పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు ఎక్కడెల్లా దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ 3వ అధ్యాయంలో ఆ పక్షవాయువు వల్ల వాడిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఆయన పిలిచారు, హెచ్చరించారు. ఆ తర్వాత చూసినప్పుడు ఆయన దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు తీసుకెళ్ళి పేతురును శిష్యుల్ని హింసించినట్టుగా చూద్దాం. ఒకసారి 6వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 6:41 లేదమ్మా, 15 ఉంది. 6వ అధ్యాయం ఒక్క నిమిషం.
నేను మిస్ అయింది. ఐదో వచ్చాయి 5:40 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదురు నుంచి వెళ్ళిపోయారు. ఏ పేతురుని శిష్యులు తీసుకొచ్చి ఏం చేశారంటే కొట్టారంట. యేసు ప్రభువును ప్రకటిస్తున్నందుకు వారిని హింసించినప్పుడు అంటాడు, ఆ యేసు నామము కొరకు వారు అంటాడు, we have been counted worthy to take some punishment for Jesus Christ. యేసు ప్రభు పేతురునే సంఘం బండ మీద సంఘం కడతారు, నాకు తెలియదు, కానీ దెబ్బలు తింటప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే నా మీద సంఘం కట్టపడాలి అంటాడు. నన్ను దేవుని కొరకు శ్రమ పడ్డానికి దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని అద్భుతాలు చేయడానికి, దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడని పేతురికి అప్పుడు హింసించినప్పుడు అంట ఆనందంతో వెళ్ళారంట. చేయగలుగుతాం మామ, క్యాన్ బి డూ. ఎప్పుడైనా హింసించినప్పుడు I'm worthy to take some pains for Christ. పౌలు అంటాడు, నా శరీరమందు క్రీస్తు యొక్క ముద్రలు పొందుకున్నాడు. ది మార్క్స్ ఆఫ్ ది క్రైస్ట్ అంటాడు. క్రీస్తు యొక్క మార్క్స్. పిలిచినప్పుడు దేవుడు నిజంగా పిల్లగా, ఎందుకంటే ఇక్కడ పేతురును దేవుడు చూసినప్పుడు అలాగే చూస్తున్నాను. ఇక్కడ చూసినప్పుడు గిద్యోను పిలిచినప్పుడు ఆ యుద్ధంలో జయము పొందుకుంటుందా అనుకున్నప్పుడు గిద్యోను ఒక పిరికివాడిగా తను చూస్తున్న దేవుడు ఒక పరాక్రమశాలిగా దేవుడు చూస్తున్నాడు. అలాగే పేతురును పిలిచినప్పుడు పేతురికి ఏమి తెలియదు సంఘం ఎలా కట్టాలో, కానీ అలాంటి పేతురును ప్రభు తెలవదన్న పేతురును ప్రభు కొరకు శ్రమ పొందడము భాగ్యమనే స్థితిని దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు పేతురును ఆన్ ది రాక్ ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ మై చర్చ్ అంటాడు. గాడ్ సీస్ ఈరోజు నిన్ను నన్ను ఊరికిన పిల్లలు దేవుడు నీలో నాలో ఏదో చూస్తాడు. దేవుడు ఈరోజు నీకు నాకు తెలియని గొప్ప సత్యమును గొప్ప శక్తిని దేవుడు చూచాడు. అలా బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. when you have God with you, you will do mighty miracles. నిత్యంగా చేయగలుగుతాం. అందుకే దేవుడు పిలుస్తుండగా చూస్తాం. దేవుడు వాక్య భావం చూసినప్పుడు రెండో నిమిషంలోకి వస్తాం. లెట్ మీ గో ఇంటూ పిల్లరా. టైం అయిపోతే అలా వేవ్ చేయండి. ఐ జస్ట్ క్లోజ్ ఇట్ అప్. రెండో విషయంలో చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ గిద్యోను తర్వాత దేవుని దూతతో మాట్లాడి ఒకసారి చూద్దాం. 13వ వచనం ఒకసారి చూద్దాం. చూద్దాం. గిద్యోను చిత్తము నా ఏలినవాడు. కొన్నిసార్లు అనిపిస్తామా, చిత్తము నా ఏలినవాడా? ఓకే, తర్వాత ఏమంటాడు చూద్దాం. యెహోవా మాకు తోడై యుండిన ఎడల ఇది అంతయు మాకు. చాలా జనరల్గా మనం మీరు అడుగుతున్నాం కదా, ఇప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఏమంటారు? నిజంగా దేవుడు తోడై ఉంటే పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అంట. ఇది ప్రశ్న అంటారా కదా? క్వశ్చన్ ఇది. నేను క్వశ్చన్ కాదంటాను. ఐ సే దట్ ఇస్ నాట్ అ క్వశ్చన్. ఎంతమంది దీని క్వశ్చన్ అనుకుంటున్నారు? దేవునితో గిద్యోను మాట్లాడిన మాట అంటుండు, దేవుడు తోడై ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు అని అడుగుతాడు. అది ప్రశ్న ఎంతమంది అనుకుంటున్నారు? నేను ప్రశ్న అనుకోవట్లేదు. ప్రశ్న అది. అంత సైలెంట్ కూడా ఎట్లా తల్లి? అసలే టైం దొరుకుతుంది. నేను ఫస్ట్ పాయింట్ అయిపోయింది, 10 నిమిషాల్లో ఉన్నాను, ఇంకా 2 పాయింట్లు వెళ్ళాలి. రైట్, ఓకే. ఆ స్టోరీ అంత 3 అధ్యాయుల స్టోరీ చెప్తే ఈరోజు అంతా చెప్పినా కూడా అయిపోతుంది. రైట్, ఓకే. ప్రశ్నేనా కాదా? దేవుడు మాకు తోడై ఉంటే ఇది ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నాడు. ఇది ప్రశ్న. నేను అనుకున్నది ప్రశ్న కాదు, ఇట్స్ అ బ్లేమ్. He is not asking any question, he is blaming God for the situation. జాగ్రత్త అమ్మా, ఈ ప్రశ్న వేసే ముందు నిజంగా దేవుడు తోడుంటే ఎన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి నువ్వు అన్నావు అనుకో,
నీకు ప్రశ్నించిలా అనపోవచ్చు కానీ నువ్వు ప్రశ్నిస్తలేవు, నువ్వు దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నావు. ఈస్ బ్లేమింగ్ గాడ్. ఒకవేళ దేవుడు నిజంగా తోడైతే రాత్రిపూట అవసరమా నాకు నాకు ఇంత తలకాయలకు అవసరమా, ఇంత రహస్యంగా అవసరమా? ఈ రాత్రిపూట నా కుటుంబానికి నేను ఆహారం పెట్టడానికి ఈ రాత్రి ఎవడి కంట పడకుండా ఈ గోధుమలు ఇసురుకోవడము నాకు సబబా? నిజంగా దేవుడు నాకు తోడై ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎంటైర్ సిచ్యువేషన్కు గాడ్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అంటున్నాడు. అవునా కాదు? నాకైతే అదే అనిపించింది. ఐ డోంట్ నో మీకేమనిపించింది, నాకు అనిపించింది. ఈ పరిస్థితికి దేవుడే కారణము అన్నట్టుగానే ఉంది. అప్పుడు చాలాసార్లు అంటున్నాను, అందుకే అనొద్దనే చెప్తూనే మాట్లాడతాను. అనొద్దని దేవుని ఈజీగా బ్రేక్ చేస్తాను. ఇంకా కింద చదువు, కింద 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 ఇంకా బాగుంటుంది. కింద కింద చదువు, కొన్ని కొన్ని అదే అధ్యాయులు అదే వచ్చిన కింద 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 అద్భుతాలు వేసేది కింద 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 కింద. తర్వాత దేవుడు కొంచెం కింద 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 చదువు చదివేసి ఏం కాదు, చదువు. మళ్ళీ నువ్వు దానికి మీద 14 రాకుండా 13 చదివేశాను. ఇప్పుడు ఫస్ట్ అంటున్నాడు నిజంగా దేవుడు తోడై ఉన్నాడా? అద్భుతాలన్నీ ఏమైనాయి? వాట్ హ్యాపెండ్ టు దోస్ మిరాకిల్స్? సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ వన్, ఈజ్ గాడ్ విత్ us? వాట్ హ్యాపెండ్ టు ది మిరాకిల్స్? తర్వాత ఇప్పుడు అసలు మాట్లాడుతున్నాం. ఏమంటున్నాం? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని. ఇప్పుడు ప్రశ్న అంటారా? ఇది ప్రశ్న. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడు, కర్మకాచారానికి వదిలేశాడు, స్వస్థ సావురా అన్నాడు, మా బతుకున్నట్లు ఇడిచేసి మిథ్యానీయుల చేతిలో పెట్టి వాడిని మా యజమానులు చేసి అనగదొక్కిస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు ప్రశ్నలు ఎట్లా అంటావమ్మా? ఓకే, ఇట్ బి ఎ క్వశ్చన్. ఇట్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్, ఇట్ ఇస్ అ డైరెక్ట్ బ్లేమ్ ఆన్ ది గాడ్. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ చాలాసార్లు మనం ఎందుకు ఈ మాట చెప్తుంటే చాలాసార్లు మనం ఇట్లా పరిస్థితిలో ఉంటాం. ఇబ్బంది ఉన్నప్పుడు సేమ్ థింగ్ మనం అదే మాట్లాడుతుంటాం. ఒక మాట గిద్యోను అంటాడు, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి అన్నాడు. యెహోవా ఇజ్రాయెల్ని విడిచిపెట్టాడా? ఇజ్రాయెల్ని యెహోవాని విడిచిపెట్టాడు. అండని బాగానే ఉంటుంది. మనం అన్నప్పుడు ఇప్పుడు గిద్యోను అంటుండు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడు అంటుండు. యెహోవా వాళ్ళని విడిచిపెట్టలేదు. యెహోవా ఇడిచిపెట్టే దేవుని ఇంత తతంగం అవసరం లేదు ఆయనకు. ఆయన ఇడిచిపెట్టలేదు. ఇడిచిపెట్టింది ఎవరు? ఇజ్రాయెల్ విడిచిపెట్టారు దేవుని. నీ సమస్యల్లో ఉన్నప్పుడు ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టాడు కాదు, నువ్వు దేవుని విడిచిపెట్టావు. కేర్ఫుల్. You talk to God. Don't say that, God, you have left me. No. I am in the same position. నేను ఎక్కడ ఉన్నా అక్కడే ఉన్నా, నువ్వే దారి తప్పిపోయావు. అధ్యాయం అంతా చదువు, ఇంటికి వెనక తెలుస్తుంది ఎవరు దారి తప్పిరు తెలుస్తుంది. అందుకే అక్కడ దేవుడు నూతున్నప్పుడు, దేవుని మాటలో చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు మిథ్యానీయులు చేతులకు అప్పచెప్పాడు, మమ్మల్ని విడిచిపెట్టంటే నేను మిమ్మల్ని విడలేదురా బాబు, నీవు నన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానంట. ఇదిగో నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకున్నాడు. ఆయన మీతోను మీలోను నిరంతరము నివసించును. He will live forever. How can you say God has left you when you have left the God? దేవుని విడిచిపెట్టేది మనము అనేది దేవుని అంటున్నాం. వివిధ పరిస్థితుల్లో ఉంటాను. అందుకు ఈ మాటలు దేవుడు ఈరోజు అది గిద్యోనుకు సంబంధించి ఈరోజు నీకు నాకు సంబంధించిన చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆయాసంలో ఉన్నప్పుడు we say that God, why did you leave us? దేవుడు ఎవరిని పిలిచిన వారిని ఎవరిని విడిచిపెట్టాడు? ఒక్క ఆయన విడిచిపెట్టాడు.
ఎవరిని చెప్పమ్మా? ఒక ఆయన విడిచిపెట్టాడు దేవుడు, యేసు ప్రభుని. నా దేవా నా దేవా నా చేయని, ఆ సినిమాలో నలిగిన 4వ మాటలో యేసు ప్రభుని చేయని తండ్రి విడిచిపెట్టేట్టుగా చూస్తాము. నా దేవా నా దేవా నా చేయి, ఎందుకంటే నీ కొరకు నా కొరకు నా పాపములు మోస్తూ యేసయ్య సిలువలో పాపిగా మలచబడ్డాడు కాబట్టి, ఆ పాపి చేయి పరిశుద్ధుని దేవుడు పట్టుకోలేడు కాబట్టి ఆయన చేయి విడిచి నా చేయి పట్టుకున్నాడు. He will never leave us. He will never leave us. We might leave him. ఆయన మర్చిపోవచ్చు, ఆయన విడిచిపెట్టవచ్చు, ఆయన మార్గంలోంచి తప్పి వేరే మార్గంలోకి మనం వెళ్ళొచ్చు, కానీ ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆ తప్పిపోయిన కుమారు కొరకు తండ్రి ఎలా చూస్తుంటాడో ఆయన నీ కొరకు నా కొరకు ఎప్పుడు చూస్తున్నాడు. నువ్వు మార్గము తప్పినప్పుడు ఆ మార్గంలోకి తిరిగి వస్తావని, ఆయన దగ్గర తిరుగుతావని ఆయన చూస్తుండే కనికరం కలిగిన తండ్రి అయినాడు. God of compassion. John అంటున్నాడు కానీ ఇట్స్ నాట్ ట్రూ. ద ట్రూ థింగ్ ఇస్ దట్ ఎవరి లైఫ్స్ ఆర్ లెఫ్ట్ గాడ్. దేవుని విడిచిపెట్టుకు చూస్తాను. దేవుడు నాకు బాగుండవచ్చు. ఓకే, ఐమ్ రైటింగ్. నేను సెకండ్ క్లోజ్ చేసి ఇంకొన్ని 2 పాయింట్లు వదిలేస్తాను. రైట్, ఓకే. లెట్ మీ గో ఇంటు థర్డ్ ఒకటి, ఎందుకంటే 5 నిమిషాలు తీసుకోవచ్చు కదా. ఐ టేక్ 5 minutes. ఐ టేక్ 5 minutes ఓన్లీ. ఎందుకంటే థర్డ్ విషయంలో ఒక చక్కని మాట ఉంది అక్కడ. ఆ మాట ఇస్ సో టచీ టు మీ. ఆ మాట చెప్పకపోతే వాక్యం చెప్పినంత అర్థం. ఒకసారి చూద్దాం. ఇంతవరకు 13వ వచనం వరకు గిద్యోనుతో ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దేవుని దూత మాట్లాడారు కదా. గాడ్స్ ఏంజిల్ వాస్ స్పీకింగ్. కరెక్ట్ కదా? క్లియర్ కదా? ఏం డౌట్ లేదు కదా? అంతేనా? కన్ఫర్మా? ఒకసారి 14వ వచనం కదా ఏమంటుంది? ఏమమ్మా? అంతటా యెహోవా దూత, దూత మాట్లాడుతున్నాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి. The 14th verse is something special. This is spoken by the God himself. ఇక్కడ చూసినప్పుడు దేవుని దూత అంటున్నప్పుడు దేవుని దూత కాదు. అక్కడ చూసినప్పుడు God is speaking to Gideon. అవునా కదా? అంతటా యెహోవా. Where is the angel? ఏంజిల్ ఎక్కడ పోయిందమ్మా? వెళ్ళిపోయింది ఏంజిల్. అక్కడ ఏం రాయబడలేదు. అప్పటిదాకా ది కాన్వర్సేషన్ వాస్ కంటిన్యూయింగ్. ద సడన్లీ కాంటెక్స్ట్ లో గాడ్ కేమ్ ఇన్. ఏంజిల్ ఇస్ డిసపియర్ అండ్ గాడ్ కమ్స్ ఇన్. అర్థమవుతుందమ్మా? సడన్గా ఏంటిది? వాట్ ఇస్ దిస్ ట్విస్ట్ అంటే, దిస్ ఏంజిల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఒకవేళ ఏంజిల్ అయితే ఆయన ఒక ప్రత్యేకమైన ఏంజిల్గా ఆయన పంపబడ్డట్టుగా చూస్తాము. యేసు ప్రభు తండ్రి ద్వారా ఒక ప్రత్యేకమైన దూతగా పంపబడ్డ టు టాక్ టు గిద్యోన్తో మాట్లాడడానికి, ఆయన పరాక్రమం చెప్పడానికి, ఆయన చేయబోయే ఆ గొప్ప అద్భుతాన్ని చెప్పడానికి, గిద్యోన్తో మాట్లాడడానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును పంపించడానికి చూస్తాడు. అందుకే అక్కడప్పుడు యెహోవా అంటాడు, తండ్రి కుమారుడు వేరు కాదు. దోస్ హు హావ్ సీన్ ది ఫాదర్, దోస్ హు సేమ్ పర్సన్ హాస్ సీన్ ది సన్ అంటాడు. కుమారుని చూసిన వాడు తండ్రిని చూసినట్టే, తండ్రిని చూస్తే కుమారుని చూస్తే. అందుకే ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు అన్నాడు కాబట్టి తండ్రి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడ అంతటా యెహోవా అంటున్నాడు. ఏంజిల్ వాస్ జీసస్ క్రైస్ట్. దూత అయితే దేవుడు తన పేరు ఇచ్చేవాడు కాదు కదా? అంటాడు కదా. ఇంకా మీకు చెప్పమంటే చాలా ఉంటుంది. నిర్గమకాండంలోకి వెళ్తే అంటాడు కదా, నా దూతని మీ ముందు పంపిస్తున్నాను. చూద్దాం ఒకసారి, చూద్దామా? కెన్ వీ హ్యావ్ సమ్ టైం? టైం లేదమ్మా. 23వ అధ్యాయం ఉంటుంది. 23వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూద్దాం. మీకు ముందుగా నా దూతను పంపిస్తున్నా. నిర్గమకాండం ఒకసారి చూద్దాం. 23-20 వచ్చిన. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచువా. నిన్ను రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపించుచున్నాను. ఏమంటున్నాడు? ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండుము.
ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఆ, మీ అతిక్రమములను ఆ, ఆయన పరిహరింపడు. ఆ. నా నామము ఏమంటుండు? నా నామము. ఇప్పుడు కరెక్టేనమ్మా? హల్లెలూయా. నా నామం ఆయనకు, ఐ హావ్ గివెన్ హిమ్ మై నేమ్ అంటున్నాడు. అందుకే యెహోవా మాట్లాడు. when angel is talking, angel is Jesus. యేసు ప్రభుకు తండ్రి పేరు ఇచ్చాడు కదా. యెహోవా అతనితో మాట్లాడుతున్నాడు. God is talking, the son is talking, in the same way the father is talking to him. ఆయన నామం ఇచ్చాడు. దూతలకు దేవుని నామం ఇవ్వలేదు, ఆయన కుమారునికి మాత్రమే నామం ఇచ్చాడు. He has been sent. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో, ఆయన ఎప్పుడైతే when he appeared, he came to deliver us. నిజంతో అదే చెప్తున్నాడు, బలం తెచ్చుకో, యుద్ధం చేయాలి, గెలిపించాలి. అద్భుతం చేయబోతున్నాడు. ఆ యుద్ధం ఒక అద్భుతము. తర్వాత మీరు అధ్యాయం చూడండి, ఎలా గెలిచాడు అనే సంగతి చాలా విషయాలు ఉన్నాయి. 3 అధ్యాయం అంటాడు. ఆ ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. యేసు ప్రభు వచ్చినప్పుడు విడుదల ఉంటుంది. యేసు ప్రభు వచ్చాడు కాబట్టి నీకు నాకు ఆ పాపము నుంచి విడుదలుంది. ఆ శిలువ ద్వారానే విడుదలుంది. కానీ యేసు ప్రభు వచ్చాడంటే దేర్ విల్ బి ఎ డెలివరెన్స్ బికాస్ క్రైస్ట్ హస్ కమ్ దేర్. యేసయ్య వచ్చాడు. యేసయ్య నూతన నిబంధనలు కదా, పాత నిబంధనలు కూడా ఎప్పుడెప్పుడైతే బానిసత్వంలో పట్టపట్టారో అప్పుడు ఆయన విడుదల కలగ చేయడానికి వచ్చాడు. భూమికి వచ్చినాక చూస్తాము. ఏంజెల్ సేస్ గో అండ్ డెలివర్ బికాస్ ఐ హ్యావ్ సెంట్ యూ, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ. ఈరోజు దేవుని కలిగిన వాడు అద్భుతాలు చేస్తాడము. ఒక్క వచనం చదువుకొని ముగించుకున్నాం. ఒక్క వచనం యోహాను సువార్త 14:12 ఒక వచనం. నిజంగా నీవు నేను దేవుని పిలబడితే ఏం చేస్తామన్న ఒక మాటను చూసి ముగించుకున్నాం. ఒకసారి యోహాను సువార్త 12:14 చూద్దాం. ఒక్కసారి చదువుకొని ముగించేసుకున్నాం పిల్లరా. ఒకసారి ఒక మాట చదువుకున్నాం, త్వరగా చదువున్నాం. 14:12 అమ్మ. యోహాను 14:12. నేను చేయు క్రియలు నా యందు, మిరాకిల్స్ గురించి అంటాడు. నేను చేయు క్రియలు నా యందు విశ్వసించువాడు చేయును. ఇంకా ఏమంటుండమ్మా? వాటి కంటే మరి గొప్పయు. నిశ్చయం అంటే కన్ఫర్మ్. ఏమన్నాడు? ఏమి చెప్పింది? కన్ఫర్మ్ ఏం చెప్పింది? వాట్ ఈస్ కన్ఫర్మేషన్? నేను చేసే క్రియలు నా యందు విశ్వసించువాడు, ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డాడో, ఎవరైతే దేవుని చేత పిలవబడ్డాడో వాడు ఖచ్చితంగా చేస్తాడు. దోస్ హూ హావ్ ఫెయిత్ ఇన్ జీసస్ విల్ డూ ది మిరాకిల్స్, సేమ్ మిరాకిల్స్ విచ్ జీసస్ హస్ డన్. ఆ మిరాకిల్ నువ్వు చేస్తావు. అంతేకాకుండా వాటికంటే గొప్ప అద్భుతాలు మీరు చేస్తారు. డోంట్ లుక్ ఫర్ మిరాకిల్స్, డూ ది మిరాకిల్స్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అట్టి అద్భుతాలు చేయడానికి దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించుగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పట్ల గొప్ప నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవ, శక్తిమంతుడానికి స్తోత్రం నాయన. మమ్మల్ని అద్భుతాలు చేయడానికి పిలిచిన గొప్ప దేవానికి స్తోత్రం నాయన. నిన్ను కలిగి నేను మా జీవితంలో అద్భుతాలు చేయడానికి అట్టి శక్తిని దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.